రాహుల్ గాంధీ గారు అంటున్నారు హిందూ ఇది దేశవ్యాప్తంగా 50% ఉన్న రిజర్వేషన్ కోటలను గేట్లను తొలగించాట రిజర్వ్ అమలు చేస్తారు. అంటే హిందూ ధర్మాన్ని అంటే హిందూ సమాజాన్ని దాని సంగతి చూస్తారండి. నిన్న పేపర్ చూసి నిన్న మీ తాతతో కాలే, మీ నాయనమ్మతో కాలే, మీ నాయనతో కాలే, నీతో అవుతుందా? హిందూ ధర్మాన్ని హేళన చేస్తే, చీల్చే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో అడుగుదామంటే మీ నాయన లేడా, తెలుసుకుందామంటే మీ నాన్నమ్మ లేదా, విందామంటే మీ తాత లేడా? వాళ్ళతో కాదు, నీతో అవుతుంది. ఏమవుతుంది నీతో? ఎవరు ఒప్పుకోలే, ఎవరు ఒప్పుకుంటారన్నా? మా మొదటి నుంచి లైన్ ఇదే. గతంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారన్నా ముస్లిం బీసీ కలిపారు. ఇలా ఫైట్ చేసింది ఎవరు? మేమే ఫైట్ చేసిన లాడీ దెబ్బలు తిన్నాం మేము. ఆ రోజు కేసులైనా మా మీద. ఈ కొంతమంది దరిద్ర బీసీ కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు కొమ్ము కాశారు. ఇలా ఎవరికి అన్యాయం జరిగింది? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్యాయం ఎవరికి జరిగింది? ఏడవైన బీసీ సంఘాలు, మరి ఏడవైన బీసీ సంఘాలు బీసీలకు అన్యాయం జరిగితే ఒక నచ్చాడు, ఒక నచ్చేమంటాడు బీసీలకు అమలు చేస్తుంటే బీజేపీ బీసీలకి 40% ఇవ్వాలని ఏమంటున్నాం? మీరు ఇద్దరు బీసీ సంఘాలు అంటున్నాయి. కొన్ని సంఘాలు డాక్టర్ లక్ష్మణ్ గారు, అంతకుముందున్న దత్తాత్రేయ గారు కూడా బీసీఏ, అంతకుముందున్న చలపతి గారు కూడా బీసీఏ, ఉన్నదాముకున్న బండి సంజయ్ కూడా బీసీఏ. ఇలా మీ ప్రభుత్వం, మీ పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు? మా పార్టీలో ఎంతమంది బీసీలు ఉన్నారు? గతంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీలు ఉన్నారు మంత్రులు? వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 27 మంది ఎంపీలు, బీసీ ఎంపీలు మంత్రులు, 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు, 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలు మంత్రులు. మా దేశ ప్రధాని బీసీ. ఆ బీసీని, మోడీ కులాన్ని బీసీగా మార్చింది ఎవరు, గుర్తించింది ఎవరు? 40 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా. మరి మోడీ గారు కన్వర్ట్ అంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత ఏ జాతే? పార్సీ జాతికి సంబంధించిన ఫిరోజ్ ఖాన్ గాంధీ మనవాడు. వాళ్ళ తల్లి ఏ జాతి? ఇటలీకి చెందిన క్రైస్తవురాలు. మరి రాహుల్ గాంధీ గారు కన్వర్ట్ క్రిస్టియనా, కన్వర్టెడ్ ముస్లిమా, కన్వర్టెడ్ హిందువా చెప్పాలి. మోడీ గారు పక్కా హిందూ. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీసీలో గుర్తించింది, వాళ్ళ కులాన్ని బీసీలో వచ్చింది, పక్కా బీసీ. నేను క్లారిటీ ఇచ్చిన. మరి రాహుల్ గాంధీ గారు కన్వర్టెడ్ క్రిస్టియనా, కన్వర్టెడ్ ముస్లిమా, లేకపోతే హిందువా చెప్పండి. ఏ జాతికి చెందిన వ్యక్తి? ఇప్పుడు వాళ్ళు అదే చేస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడనే అడ్డుకోకుంటే ఈ విషవృక్షము దేశవ్యాప్తంగా నారదామని చూస్తున్నారు. కాబట్టి ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పక్క అడ్డుకుంటాము, అడ్డుకొని తీరుతామేమో.